మరి ఆ జెండాలోనేమో తెలంగాణ రాష్ట్ర సేన అని కింద అసోసియేషన్ అని ఉన్నది. మరి ఈ టిఆర్ఎస్ పేరుతో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆ పేరు అప్లై చేసుకున్నారా, చేసుకుంటే రిజిస్టర్ అయ్యిందా? రిజిస్టర్ అయినట్టయితే కనబడతలేదు. మరి అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ పేరు మారినప్పటికీ కొంతకాలం పాటు ఎలక్షన్ కమిషన్ ఆ పేరును హోల్డ్లో పెడుతుంది, ఎవరికి ఇవ్వదు. అండ్ దాంతోపాటు ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయని చూస్తే టిఆర్ఎస్ డి అనే ఒక పేరు ఉంది ఆల్రెడీ. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పేరుతో ఒక పార్టీ ఉన్నది. సో నరాల సత్యనారాయణ గారని ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఆయన 2023లో. టిఆర్ఎస్ ఎప్పుడైతే పేరు మార్చిందో ఆయన ఈ పార్టీ పేరును టిఆర్ఎస్ గా ఆయన రిజిస్టర్ చేద్దాం అనుకుంటే అది కుదరకపోతే టిఆర్ఎస్ డి అని పెట్టిండు. సో ఇప్పుడు నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉన్నా. ఇదే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో టిఆర్ఎస్ డి సూపర్ 6 మేనిఫెస్టో ఆవిష్కరణ భవిష్యత్తుకు భరోసా అని మీటింగ్ జరగబోతున్నది. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న సమయం 1:30, 3 గంటలకేమో ఇక్కడ ఒక భారీ సభ ఒకటి ఉన్నది. సో చాలా మంది వాళ్ళ కార్యకర్తలు నాయకులతోటి. సో నా ముందు నరాల సత్యనారాయణ గారు ఉన్నారు. టిఆర్ఎస్ డి అనే పార్టీని ఆయనే ప్రారంభించింది. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే రగన్న. సో మీ పార్టీ స్థాపించిన తర్వాత నేనే మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన అనుకుంటా. వాస్తవంగా రగన్న మీ మేలు మర్చిపోలేను. నేను ఆ రోజు గ్రాండ్ సితార్ హోటల్ ఉన్నప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, ఇంటర్వ్యూకి రండి అని పిలిచినప్పుడు నాకు చాలా ఆనందం, సంతోషం అనిపించింది. ఆ రోజు కూడా ఈ రోజు మా పార్టీ తెలంగాణ 33 జిల్లాల్లో దాదాపు 45,000 మెంబర్షిప్ తోటి ఈ రోజు దినదిన ప్రవర్ధమానం చెందడానికి నిజంగా మీరు ఆ రోజు చేసినటువంటి కృషి, నిజంగా మీరు ఆ రోజు నన్ను పిలవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే ఇప్పుడు మీ పార్టీ ఇది కూడా పింక్ కలరే ఉన్నది, గ్రీన్ ఉన్నట్టున్నది. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అని ఉన్నది, టిఆర్ఎస్ డి అని ఉన్నది. ఇప్పుడు మీరు ఏం అప్లై చేసుకున్నారు? ఈ పార్టీ రిజిస్టర్ అయిందా? అసలు ఎట్లా ఇది అంటే ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ఇంకొక పార్టీ తెర మీదకి వచ్చింది. మరి ఆమెకి ఈ ఓకే అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మరి మీది టిఆర్ఎస్ అయితే దాని కూడా టిఆర్ఎస్ అవుతుంది. అయితే టెక్నికల్ పాయింట్స్ తెలుసు కదా మీకు, లీగల్ పాయింట్స్ ఏంటన్నది. అయితే వాస్తవంగా ఆమెది తెలంగాణ రాష్ట్ర సేన కాదు, రాక్షస సేన. ఈ తెలంగాణ ప్రజలను పీడించడానికి కేసీఆర్ సహాయంతో ఆమె ఈ రోజు పార్టీ పెట్టింది, వేరొక ఉద్దేశం కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈమె అందరు కలిసి పెట్టిందే ఈ తెలంగాణ రాష్ట్ర సేన కాదు, రాక్షస సేన. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటిని కేటీఆర్ది ఫార్ములా రేస్ కానీ, హరీష్ రావుది, కేసీఆర్ది ఈ జలయజ్ఞం కానీ, కాళేశ్వరం అవినీతి కానీ, ఇవన్నీ ఎక్కడైతే అరెస్ట్ అయ్యి బయటికి పోతారో, ఏమో చేసినటువంటి 1000 కోట్ల లిక్కర్ స్కామ్ కానీ, లిక్కర్ రాని ఇవన్నీ భాగవతాలు బయటకు వస్తాయి కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయడానికే కుటుంబ సభ్యులందరూ కలిసి వేసినటువంటి ఎత్తుగడ తెలంగాణ ప్రజలను పీడించడానికి ఆమె ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రాక్షస సేన. ఆమెకి టెక్నికల్ గా ఆమెకు పార్టీ ఆమెకు ఓకే అయ్యే అవకాశం ఉందా? ఆల్రెడీ టెక్నికల్ గా అయ్యే అవకాశం అనేది లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఆల్రెడీ మేము రాష్ట్ర జాతీయ ఎన్నికల కమిషన్ మేము కలిసినప్పుడు ఆల్రెడీ వాడుకలో తెలంగాణ రాష్ట్ర సమితి హోల్డ్ లో ఉంది కాబట్టి మీకు తెలంగాణ రక్షణ సమితి అని మీరు అప్లై చేశారు కాబట్టి ఏదో ఒక అబ్రివేషన్ ఉంటే ఇస్తాము, డైరెక్ట్ గా ఇవ్వమని ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈసీ తప్పనిసరిగా మేము రేపు ఢిల్లీ వెళ్ళి కలవబోతున్నాం. ఆ సందర్భంలో ఏం జరిగింది? వాళ్ళు ఇవ్వలేదు, టిఆర్ఎస్ అని వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల మనము డి అని డెమోక్రటిక్ అని పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనం తెలంగాణ రక్షణ సమితే అని ఉంది మన పార్టీలో స్పష్టంగా. ఓకే. కాకపోతే ఏమి తెలంగాణ ప్రజల మైండ్ సెట్ ను డైవర్ట్ చేయడానికి చాలా మంది జాగృతిలో ఉన్న మహిళలు నాకు ఫోన్ చేశారు. జాగృతిని ముంచేసింది, అడుగున పడేసింది. మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్ర సేన అనట్లే వాళ్ళు, తెలంగాణ రాక్షస సేన మళ్ళా మింగడానికి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు అని చాలా మంది ఫోన్ చేశారు. కాబట్టి వాళ్ళు కూడా మా పార్టీలోకి వస్తారనడం చాలా సంతోషంగా, ఆనందదాయకంగా. ఇప్పుడు టిఆర్ఎస్ డి అని మీకున్నది, ఆమె టిఆర్ఎస్ కే అని పెట్టుకుంటది. టిఆర్ఎస్ కవిత అని పెట్టొచ్చు, ఇంకేదన్నా పెట్టొచ్చు. సో దానివల్ల ఏమి ఇబ్బంది లేదు కదా, మీకు వచ్చినప్పుడు ఆమె కూడా వచ్చేస్తుంది అన్నట్టే కదా. అదే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నారు కన్నా, మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. ఇప్పుడు మనము ఆ రోజున డైరెక్ట్ గా తెలంగాణ రాష్ట్ర సమితి అప్లై చేయాలనుకున్నాం.
బాగోదనే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సమితి చేసినాం. అక్కడ ఒక పార్టీ తెలంగాణలో వాడుకలో ఉన్నది కాబట్టి అదే పార్టీ మీద లేకుండా ఏదైనా అబ్రివేషన్ పెట్టమన్నప్పుడు మనం డి అనేది పెట్టడం జరిగింది. అట్లా సరే ఆమె కే అని పెట్టుకుంటుందా, ఎస్ అని పెట్టుకుంటుందా, ఆ పార్టీలోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర సేన అని, తెలంగాణ రాష్ట్ర సేన, యువసేన, జనసేన ఇవన్నీ తెలంగాణలో ఊడిపడే కాదు, ఉండే కాదు. ఇదన్నీ కుటుంబాల సభ్యుల సమయంతో మళ్ళా తెలంగాణను దోచడానికి తెలంగాణ రాక్షస సేన అనేది ఏర్పాటు చేసింది. అది తెలంగాణ మేధావులకు కానీ అందరికి స్పష్టంగా అర్థమవుతుంది. ప్లస్ ఆమె పెట్టిన బహుజన బిఎస్పి ఆమె కలర్లు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. బిఎస్పి టీడీపీ రెండు జాతీయ పార్టీల కలర్లే పెట్టుకున్నాయి. మన తెలంగాణలో మనం ఏం కోరుకుంటున్నాం? సామాజిక తెలంగాణ రాలే, బహుజనవాదం రాలే. ఆ సామాజిక తెలంగాణ బహుజనవాదం రాలేనప్పుడు నువ్వు ప్రశ్నించలే. వేలాది మంది అమరులైనప్పుడు నువ్వు ప్రశ్నించలే. ఉద్యమకారులకు మీ నాన్న అన్యాయం చేసినప్పుడు నీకు గుర్తుకు రాలే. ఇవన్నీ ఎందుకు గుర్తుకొచ్చినాయి? మీరందరూ ప్లాన్ ప్రకారమే ఆ లెటర్ ని బయటకు రిలీజ్ చేయడం. మనకి 5 సంవత్సరాలు మనం బయటపడాలంటే వివిధ కేసులతో మనం బయటపడాలి. ఏదో కేసులతో మనం బయటపడాలంటే ఏదో ఒక ఎత్తుగడ వేయాలనే ఉద్దేశంతో ఈ కవితతో పార్టీ పెట్టించినట్లుగా ఉంది. ఇప్పుడు మీరు కంప్లైంట్ చేస్తారా? ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు ఆ పార్టీ మేము కంపల్సరీ ఈసీఐకి కంప్లైంట్ చేస్తాం. దేనికి చేస్తారు? దేనికి కంప్లైంట్ చేస్తామంటే, ఉదాహరణకు ఈమె తెలంగాణ ప్రజా జాగృతి అని రిజిస్ట్రేషన్ అయినట్టు మాకు తెలిసింది. అదే ఫస్ట్ అదే యాక్చువల్గా ఆమె అదే పేరుతో అనుకున్నది. ఇప్పుడు జాగృతి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, అరే మన జాగృతి తరపున పార్టీ వస్తుంది కూడా వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు కూడా కంగు తిన్నారు. ఆ రోజున ఏమంది, అసలు టిఆర్ఎస్ అనే పదం నేను వాడను, టిఆర్ఎస్ అనే పదం వాడితే నేను చచ్చిన టిఆర్ఎస్ అనే పదం వాడను, ఆ పదాన్ని వాడితే నేను మృగ్యమైపోయినట్లనే చాలా చోట్ల చెప్పింది. మరి టిఆర్ఎస్ అనే పదాన్ని వాడింది, ఎల్లో కలరు అదే విధంగా బ్లూ కలర్ వాడింది, కింద అసోసియేషన్ పెట్టింది. అంటే ఆమంతా కూడా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఒక ఎత్తుగడ వేసింది తప్ప షర్మిల ఏమో మరొక షర్మిల కాబోతుంది. తెలంగాణలో మరొక షర్మిల కాబోయే